క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత. దేవుని చిత్తమును బట్టి మోషే సుఖోపవాస ధ్యానములలో 38వ దినములోనికి ప్రవేశించుటకు ప్రభు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి దేవునిని స్తుతించుచు ఉన్నాను. దేవునికే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగును గాక. ఆమెన్. ఈ అధ్యాయంలో ఆవరణములోని ఉపకరణములైనటువంటి దహన బలిపీఠమును గూర్చియు ఇత్తడి గంగాళమును గూర్చియు ఆవరణము యొక్క నిర్మాణమును గూర్చియు మరి చెప్పబడి ఉండుట మనం చూడగలుగుతూ ఉన్నాం. సుమారు 31 వచనములు ఈ 38వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నవి. ఈ 31 వచనాలను మనము 4 భాగములుగా ఈ సమయంలో ధ్యానం చేద్దాం. మొదటిది దహన బలిపీఠము 1 నుండి 7 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. ఇత్తడి గంగాళమును గూర్చి 8వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఆవరణము గూర్చి 9 వచనము నుండి 20వ వచనం వరకు వ్రాయబడి ఉన్నది. అలాగే నిర్మాణములో ఉన్నటువంటి వస్తువుల సంఖ్య, అలాగే దానికి నిర్మాణమునకైనటువంటి ఆ యొక్క బంగారము, వెండి, ఇత్తడిని గూర్చి 21 నుండి 31 వచనం వరకు వ్రాయబడి ఉన్నది. ఈ 4 విషయములను మనం ఇప్పుడు ధ్యానం చేద్దాము. మొదటి విషయము దహన బలిపీఠమును గూర్చి. 27వ అధ్యాయంలో ఈ దహన బలిపీఠము, ఆ బలిపీఠమునకు అవసరమయ్యేటటువంటి ఆ యొక్క ఉపకరణములన్నిటిని, ఆ వస్తువులన్నిటిని ఎలాగూ తయారు చేయవలసి ఉన్నదో అక్కడ 27వ అధ్యాయంలో వివరించబడి ఉన్నది. మోషే గారికి కొండ మీద తెలియచేసినట్లుగా యెహోవా అతనికి ఆజ్ఞాపించిన విధముగా ఈ దహన బలిపీఠము యొక్క నిర్మాణమును ఈ యొక్క బెసలేలు, అహోలియాబు ఆరంభించిన వారై ఉన్నారు. బలిపీఠాన్ని తుమ్మకర్రతో చేయాలి. దానికి ఇత్తడి రేకును బిగించవలసి ఉన్నది, లేక పొదిగించవలసి ఉన్నది. ఇత్తడి అగ్నిని బాగా తాళుకోగలిగినటువంటి లోహం కనుక ఈ ఇత్తడిని ఈ బలిపీఠం దగ్గర వాడబడినట్లుగా మనం చూస్తున్నాం. 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పుతో చచ్చౌకముగా ఈ యొక్క బలిపీఠమును చేయాలి. దాని ఎత్తు 3 మూరల ఎత్తు ఉండాలి. దానికి అవసరమైనటువంటి బిందెలు, గరిటెలు, గిన్నెలు, ముండ్లు, అగ్ని పాత్రలన్నీ కూడా ఇత్తడితో చేయవలసి ఉన్నది. ఈ బలిపీఠమును మోయుటకు మోత కర్రలు తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకును పొదిగించవలసి ఉన్నది. ఈ బలిపీఠం మీద దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప ప్రాయశ్చిత్తార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఈ 5 విధములైన బలులు ఈ బలిపీఠం మీద అర్పణ చేస్తూ ఉండేవాళ్ళు. ప్రతి దినము ఉదయము సాయంకాలం కూడా వారు బలులు అర్పణ చేస్తూ ఉండేవారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, ఇది ఈ బలిపీఠము కల్వరి శిలువకు సాదృశ్యముగా ఉన్నది. తుమ్మకర్ర దేవుని యొక్క మానవత్వాన్ని మనకు కనబరుచుచు ఉండగా, ఇత్తడి రేకు దేవుని తీర్పును మనకు కనబరుచుచు ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువే మన పక్షముగా తీర్పును పొంది మన పక్షముగా ఆయన సిలువలో యజ్ఞమై మన పాప భారమంతటిని కూడా ఆయన మీద వేసుకొని ఆ యొక్క సిలువలో వాటిని మనకు లేకుండా మోసిన వారై ఉన్నారు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అన్నట్టుగా ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యము మనకు కనబడుచు ఉన్నది.
కాబట్టి కల్వరి సిలువలో ఆయనే బలియాగముగా తన్ను తాను అర్పణ చేసుకుని ఈ అర్పణ ద్వారా మనందరికీ ఆయన గొప్ప రక్షణను ప్రసాదించారు. ఇదే విషయాన్ని పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఆ యొక్క యేసు క్రీస్తు అనేటటువంటి ఈ పస్కా గొర్రె పిల్ల అనేటటువంటి మాటలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. కాబట్టి గొర్రె పిల్ల అయినటువంటి క్రీస్తు అనే మన పస్కా పశువు. మనకి వాక్యంలో పేతురు రాసిన పత్రికలో కూడా పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. సిలువ బలిపీఠం మీద పస్కా గొర్రె పిల్లగా, నిర్దోషమైన గొర్రె పిల్లగా క్రీస్తు అనే ఈ గొర్రె పిల్ల వధించబడి తద్వారా మనందరికీ విడుదల, విమోచన కలిగించిన వారై ఉన్నారు. కాబట్టి దహన బలిపీఠము యొక్క నిర్మాణమును మనం 38 అధ్యాయం 1-7 వచనములలో చూచుచూ ఉన్నాం. తరువాత 8వ వచనాన్ని మనం చూస్తే, ఇత్తడి గంగాళము 8వ వచనంలో, అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకు రాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఇది ప్రత్యక్ష గుడారమునకు ఆవరణములో ఏర్పాటు చేయబడిన 2వ ఉపకరణము. మొదటిది దహన బలిపీఠము. ఈ బలిపీఠము యొద్ద బలులు అర్పించిన మీదట లోనికి ప్రవేశిస్తాడు దేవుని యాజకుడు. అలాగే ప్రతి దినము ధూపము వేయుటకును, ప్రియులారా సాయంకాల సమయమున ప్రదీపములను వెలిగించుటకును ఈ పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించేటటువంటి యాజకుడు విధిగా తమ కాళ్లను, చేతులను, ముఖమును ఈ నీళ్ల తొట్టి అయినటువంటి గంగాళము దగ్గర శుద్ధి చేసుకొని లోనికి ప్రవేశించవలసిన వారై ఉంటూ ఉన్నారు. ప్రియమైన వారిది బలిపీఠమునకు గుడారమునకు మధ్యలో ఆవరణములో ఈ గంగాళము లేక కాళ్ళు, ముఖము, చేతులు కడుక్కోవడానికి అవసరమైనటువంటి నీళ్లతోటే మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ దీనికి కూడా కొలతలు చెప్పలేదు. ఈ ప్రతి ఉపకరణానికి కొలతలు చెప్పబడ్డాయి కానీ 2 ఉపకరణాలకు కొలత చెప్పబడలేదు. ఒకటి గంగాళమునకు కొలత చెప్పబడలేదు, అలాగే దీపవృక్షమునకు కొలత చెప్పబడలేదు. అంటే దేవుని శుద్ధి. ఇక్కడ ఈ ఇత్తడి గంగాళము దేన్ని సూచిస్తూ ఉంది అంటే, శుద్ధి చేయుచున్న ప్రియమైన ప్రభువును మనకు కనబరుచుచూ ఉన్నది. దాన బలిపీఠము సిలువను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటే, ఈ నీళ్ల తొట్టే మనకు దేన్ని సూచిస్తూ ఉంది అంటే శుద్ధిని సూచించుచూ ఉన్నది. శుద్ధి చేయుచున్న ప్రభువును మనకు సూచించుచూ ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, ఈ నీళ్లు మనకు వాక్యమును సూచించుచూ ఉన్నది, అలాగే రక్తమును సూచించుచూ ఉన్నది. ప్రియమైన వాళ్ళరా గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ కాళ్లను శుద్ధి చేయుచున్నటువంటి ప్రభువును మనం చూస్తున్నాం. నడుమునకు తువాలు కట్టుకుని శుద్ధి చేయుచున్నటువంటి ప్రభువు మనకు కనబడుచు ఉన్నారు. గమనించండి, మొదట్లో పేతురు గారు శుద్ధిని వ్యతిరేకించాడు. పిదప ఆ శుద్ధిలో ఉన్న మర్మాన్ని చెప్పినప్పుడు నా యొక్క శరీరం అంతటిని కడగాలని ఆయన కోరుచు ఉన్నాడు.
నా పాదములు మాత్రమే కాదు, నా చేతులు, నా తల కూడా కడుగు అని ఆయన కోరుతా ఉండగా ప్రభు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగు కొననక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. కాబట్టి యాజకుడు స్నానము చేసి వస్త్రములను ధరించి శుద్ధి పొంది ఈ మందిరములోనికి ప్రవేశించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు గనుక మరొక పర్యాయము ఆయన ఆ యొక్క గుడారములోనికి వెళ్ళక పూర్వము తన కాళ్లను, చేతులను, ముఖమును శుద్ధి చేసుకుంటూ ఉన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళేటటువంటి దేవుని పిల్లలు శుద్ధి కలిగిన వారిగా ఉండాల్సి ఉన్నట్టుగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందుకే కీర్తన గ్రంథం 15వ కీర్తన 1-2 వచనాలు మనం చూస్తే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవునికి స్తుతి కలుగునో గాక. గ్రహించండి. తరువాత 24వ అధ్యాయం 3-4 వచనాల్లో కూడా, 24 కీర్తన 3-4 యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి శుద్ధమైన హృదయము, నిర్దోషమైన చేతులు, నిర్దోషమైన కాళ్ళు ఈ దేవుని సన్నిధిలో, దేవుని గుడారములో నివసించడానికి సాధనమై ఉంటూ ఉన్నది కనుక ఇత్తడి గంగాళము శుద్ధి చేయుట కొరకు మరి అక్కడ వాడబడినటువంటి ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఉపకరణమై ఉంటూ ఉన్నది. గ్రహించండి. ఈ ఆవరణము యొక్క ద్వారము తెరవగానే మొట్టమొదట కనబడేది దహన బలిపీఠము. అక్కడ సిలువ వేయబడిన క్రీస్తు యేసు వారు మనకు కనబడుతూ ఉన్నారు. దాన్ని దాటిన తరువాత ఇత్తడి గంగాళము, ఇది మనలను శుద్ధి చేయుచున్న ప్రభువు కనబడుచు ఉన్నారు. ఇక మూడో విషయం 9వ వచనం నుంచి 20వ వచనం వరకు ఆవరణమును గూర్చినటువంటి వివరము మనకు తెలియచేయబడుతూ ఉంది. ముందుగా మీకు తెలియచేసినట్లు మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ గుడారము యొక్క ఆవరణం అంతా, ఔటర్ కోర్ట్ అంతా కూడా, ఆవరణం అంతా కూడాను దీర్ఘ చతురస్రాకారంగా ఉంది. 100 మూరల పొడవు, 50 మూరల వెడల్పు. అంటే మన ఈ అడుగుల లెక్కల్లో మనం చెప్పుకుంటే 150 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పుతో దీర్ఘ చతురస్రాకారములో ఈ స్థలము ఉన్నది. ఈ తెరలు ద్వారా చుట్టూ ప్రాకారమును నిర్మాణము చేసుకోవాలి. తెరలను కంచెగా ఏర్పాటు చేసుకునవలసి ఉన్నది అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ప్రత్యక్ష గుడారము చుట్టూ కంచె వలె లేక గోడ వలె ఉండడానికి, లోకమును దేవుని మందిరమును వేరుపరచడానికి ఈ యొక్క తెరలు కట్టవలసినదిగా మోషేకు దేవుడు తెలియచేశారు. వాటి నిర్మాణమును ఇక్కడ ఈ బెసలేలు, అహోలీయాబు సిద్ధము చేస్తూ ఉన్నారు. ఈ దక్షిణ దిక్కు ఒక 20 దిమ్మలు, 20 స్తంభములు, ఉత్తర దిక్కు 20 దిమ్మలు, 20 స్తంభములు, పశ్చిమ దిక్కు 10 దిమ్మలు, 10 స్తంభములు. ఈ స్తంభాలను ఎలా తయారు చేయాలి? తుమ్మకర్రను తీసుకొని దాన్ని స్తంభాలు చేయాలి, రౌండ్గా స్తంభములను చేయాలి. దాని మీద ఇత్తడి రేకును పొదిగించాలి. అవి నిలబడడానికి ఇత్తడితో దిమ్మలు చేసి, ఆ దిమ్మలకు రంధ్రములు చేసి ఈ స్తంభాలను వాటిలో చొనపాలి, అమర్చాలి. ప్రియమైన వాళ్ళరా గమనించండి, వీటి మధ్య 7.5 అడుగులు వెడల్పు ఉండాలి. ఎత్తు కూడా 7.5, మధ్య నిడివి 7.5, అలాగే ఎత్తు కూడా 7.5.
అన్నిటికీ ఇత్తడి దిమ్మలను అమర్చి ఉంచాలి. వాటి వంకులు, వాటి పెండె బద్దలు వెండితో చేయవలసి ఉన్నది. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఈ ఆవరణాన్ని సిద్ధపరిచే విధానం ఇక్కడ ఈ రోజుల్లో ఉండేటటువంటి ఇంజనీరింగ్ ప్లాన్ కంటే కూడా చాలా గొప్పని టెక్నిక్స్తో వారు కట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇది స్థిరంగా ఒక చోట ఉండేది కాదు, మోసుకొని పోయేది. కాబట్టి మోసుకొని పోవడానికి అనుకూలంగా తెరలతో ఈ ప్రాకారపు గోడల నిర్మాణం చేశారు, తెరలతో. అలాగే ఇత్తడి దిమ్మలు పెట్టి ఆ ఇత్తడి దిమ్మలలో ఇత్తడి రేకు పొదిగినటువంటి తుమ్మకర్ర స్తంభములు నిలవబెట్టి పైన వంకులు చేసి ఆ వంకులకు ఈ తెరలను తగిలించేటట్టుగా 7.5 నిడివి 7.5 ఎత్తు అలాగూ ఉండేటట్టుగా దాన్ని వారు సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం. పెండె బద్దలు కూడా, అంటే ఈ స్తంభములు నిలబడడానికి అనుకూలంగా పెండె బద్దలు ఇత్తడి మేకులు వేసి, అంటే ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఇంచుమించుగా మనం టెంటలు నిలబెట్టేటప్పుడు, ఈ సామియానా టెంటలు నిలబెట్టేటప్పుడు ఏ విధంగా ఆ వాటిని మనము తాళ్ళు వేసి మేకులు వేసి కట్టుతూ ఉంటామో, అదేవిధంగా ఈ వంకులు, ఈ పెండె బద్దలు చేసి వాటిని బిగించవలసి ఉన్నది అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 3 ప్రక్కల అది మూత వేయబడి ఉంటుంది. 3 ప్రక్కల మూత వేయబడి ఉంటుంది. అనగా ఉత్తరము దక్షిణము మూత పెట్టబడి ఉంటుంది, పడమర భాగం కూడా మూత పెట్టబడి ఉంటుంది. ఇక తూర్పు భాగమున ఒక ద్వారము ఈ ఆవరణమునకు ఏర్పాటు చేయవలసి ఉన్నది. దాని లెక్క కూడా చెప్పారు. 30 అడుగుల ద్వారం. 30 అడుగుల ద్వారం. మొత్తం వెడల్పు 75 అడుగులు అయితే మధ్య చేసి సెంటర్ చేసి ఈ 30 అడుగుల ద్వారాన్ని ఏర్పాటు చేయాలి. అటు 22.5, ఇటు 22.5. అటు ఇటు 22.5, 22.5 ఆ 3 స్తంభములను పాతి ఆ 3 స్తంభాలకు 3 తెరల చొప్పున కట్టాలి. మొత్తం తెరలన్నీ కూడా తెల్లని తెరలుగా ఉండాలి. సన్ననారతో చేయబడిన తెల్లని తెరలు. ఈ తెల్లని తెరలు మందిరము యొక్క పరిశుద్ధతను, పవిత్రతను మనకు బయలుపరచుచు ఉన్నవి. మధ్యలో ఉన్న ద్వారపు తెరలు మాత్రము ఈ నీల ధూమ్ర రక్త ధవల వర్ణములతో చేయబడినటువంటి తెరలు వాటికి కప్పవలసి ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ తెరలన్నీ తెల్లని తెరలు. ఈ ద్వారమునకు వేయబడే తెరలు మాత్రము ఎలా ఉండాలి అంటే అవి నీల ధూమ్ర రక్త ధవల వర్ణములతో చేయబడినటువంటి తెరలుగా ఉండవలసి ఉన్నది. ఈ ద్వారానికి 4 స్తంభములు. ద్వారానికి 4 స్తంభములు. 4 స్తంభముల మధ్యను ఈ తెరలు వేలాడుతూ ఉండవలసినట్టుగా మరి మనం గ్రహించాలి. ఇందులో ఉన్న ఆత్మీయమైన భావాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, ఒకే ఒక మార్గము మనకు కనబడుతూ ఉన్నది. ఇంత పెద్ద గుడారమునకు 4 ప్రక్కల ఈ ఇశ్రాయేలీల సమాజము లేక ఇశ్రాయేలీలు ఉన్నారు. అయితే అందరూ కూడా ఒకే ద్వారము గుండా, తూర్పు వైపున ఉన్న ద్వారము గుండానే లోనికి ప్రవేశించవలసి ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా గుర్తించండి, ఈ ఒకే ఒక్క ద్వారము, ఆ ద్వారమే మన ప్రియమైనటువంటి యేసుక్రీస్తు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేరు. దేవుని యొద్దకు చేరుకోవడానికి మార్గము ఎవరంటే యేసుక్రీస్తే ఆ మార్గమై ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ఇక ఇంకొక ఆత్మీయమైన సత్యాన్ని మనం తెలుసుకుని మనం ముందుకు సాగుతుంది. ఏంటంటే సన్ననార.
ఈ ఈ తెరలను దేనితో చేశారు అంటే సన్న నారతో చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సన్న నార దేనికి సూచనగా ఉన్నది అంటే పరిశుద్ధుల నీతిక్రియలకు ఈ సన్న నార మరి సూచనగా మనకు కనబడుచు ఉన్నవి. మనం 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనాన్ని మనం చూస్తే, మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములు నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకియబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సన్నపు నార బట్టలు. ఇక్కడ ఈ యొక్క గుడార ద్వారము కూడా, గుడార ఆవరణములోనికి ప్రవేశించడానికి ప్రాకార ద్వారము కూడా, గుడార ద్వారం కూడా ఈ సన్నని నార బట్టలతోనే నేయబడ్డట్టుగా మనం చూస్తున్నాము. ఇది దేవుని నీతికి, సన్నపు నార దేవుని నీతికి సాదృశ్యంగా ఉంది. నీలము దైవత్వానికి, ధూమ్రము రాజరికానికి, రక్తము బలియాగానికి, ధవలము పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ దేవుని నీతి అనేటటువంటి వస్త్రములు 64 యెషయా గ్రంథంలో 6వ వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథము 64 అధ్యాయము 6 వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడిన మాట ఏమిటి? మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలనియు మురికి గుడ్డల వలె ఆయను. మా నీతి క్రియలనియు మురికి గుడ్డల వలె ఆయను. మురికి గుడ్డల వలె ఉండిన మన నీతి క్రియలు తొలగించి వేసి ఆయన సన్నపు నార వస్త్రములను దయచేయచ్చు ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇప్పుడు మనకు ఆయన ఏమై ఉన్నారు అంటే దేవుని నీతి అయి ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31 వచనాన్ని కూడా మనం చూస్తే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. కాబట్టి క్రీస్తే మన నీతి, క్రీస్తే మన పరిశుద్ధత, క్రీస్తే మన జ్ఞానము, క్రీస్తే మన విమోచనము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమెన్. ఇక 38వ అధ్యాయంలో 21 వచనము నుండి 31 వచనం వరకు గుడారపు నిర్మాణపు పని అంతటిలో వాడబడిన వస్తువులు మరియు వ్యక్తుల యొక్క వివరములు మనకి స్పష్టంగా తెలియచేయబడుతుంది. ఎందుకంటే దేవుడు కొండ మీద చూపించాడు, మోషే వాటన్నిటిని బెసలేలు, అహోలియాబు ఆధ్వర్యంలో ప్రజ్ఞ కలిగిన మరికొంతమంది వ్యక్తుల ఆ నేర్పరితనంతో ఈ పనులన్నీ పూర్తి అవుతూ ఉన్నాయి. దరిదాపుగా ఈ 38 అధ్యాయంతో మందిర ఉపకరణములు, మందిరమునకు అవసరమైనటువంటి ఆ యొక్క నూనెలు, ప్రదీపములు అన్నీ కూడా సిద్ధపరచబడుతూ ఉన్నాయి. కాబట్టి చివరన ఆ వస్తువుల లెక్కలు, వాటి వివరములు మనకు ఈ 21 వచనం నుండి 31 వచనం వరకు మనకు కనబడుచు ఉన్నది. ఇందులో మోషేను దేవుడు గొప్ప సాధనంగా ఈ పని నిమిత్తము దేవుడు వాడుకున్నారు. మోషే యొక్క నాయకత్వంలోనే ఈ పని అంతా కూడా జరుగుతూ ఉంది. అక్కడ రాయబడినటువంటి మాటలు, మోషే యొక్క నాయకత్వంలోనే ఈ పని అంతా జరుగుతూ ఉంది. దేవుడు మోషేకు కనబరిచారు. ఆ వివరాలన్నిటిని కూడా మోషే గారు ఈ బెసలేలు అలాగే అహోలియాబులకు తెలియచేశారు. ప్రజ్ఞ కలిగినటువంటి ప్రవీణులు ఏకమై ఈ మందిర నిర్మాణము, మందిర ఉపకరణముల నిర్మాణము, అలాగే అభిషేక తైలము, అలాగే పరిశుద్ధ సుగంధ సంభారములు, వీటన్నిటిని కూడా వారు సిద్ధపరిచిన వారుగా ఉన్నారు. ఎవరెవరు ఈ పనిలో సహకరించారు, ఆ వివరాన్ని, ఏమేమి వస్తువులు సిద్ధం చేశారు, ఆ వివరాన్ని, ఎంత లోహము, ఎన్ని మనుగుల బంగారము, వెండి, ఇత్తడి మరి దాని కొరకు ఖర్చు పెట్టబడిందో ఆ వివరాలన్నీ ఇక్కడ క్లుప్తంగా మరి మోషే గారి ద్వారా దేవుడు బయలుపరచుచూ ఉన్నాడు.
అహరోను కుమారుడైనటువంటి ఈతామారు కూడా ఈ పని అంతటిని పర్యవేక్షించినట్టుగా, అతని పర్యవేక్షణలో ఈ పని కొనసాగినట్టుగా మనం అక్కడ చూచుచూ ఉన్నాము. ప్రియులారా, తరువాత నిర్మాణము పని యొక్క నైపుణ్యము కలిగినటువంటి బెసలేలు, అహోలియాబు అనేవారు తమ బాధ్యతలను చక్కగా నిర్వహించారు. మోషే, తర్వాత అహరోను కుమారుడు ఈతామారు, ఆ తర్వాత బెసలేలు, అహోలియాబు, ఇంకా ప్రజ్ఞ కలిగినటువంటి అనేక మంది జ్ఞానవంతులు, ప్రవీణులు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. అలాగే ఈ నిర్మాణము కొరకు అవసరమైనటువంటి సొమ్మును 6,03,550 మంది ఇశ్రాయేలీయులు, అనగా 20 సంవత్సరములు పైబడినటువంటి వారందరూ పన్ను రూపములో చెల్లించినటువంటి సొమ్ము ఈ మందిర నిర్మాణము కొరకు, ఈ ప్రత్యక్ష గుడార నిర్మాణం కొరకు వాడబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇది కాకుండా మనఃపూర్వకముగా ఎవరి మనసు వారిని ప్రేరేపించానో, వారిని రేకెత్తించానో వారందరూ కూడా మనఃపూర్వకముగా బంగారు, వెండి, ఇత్తడి మొదలగు వస్తువులన్నిటిని కూడా తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో అర్పణ చేసిన వారై ఉన్నారు గనుక ఇక చాలు అనేటంత వరకు సమృద్ధికరమైనటువంటి వస్తువులు ఈ నిర్మాణం కొరకు వచ్చినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. మనం చూచినప్పుడు 116 మణుగుల 53 తులముల బంగారము, ఈ పని కొరకు వాడబడినటువంటి బంగారం 116 మణుగుల 53 తులాలు, 400 మణుగుల 1,575 తులాలు వెండి, 280 మణుగుల 2,400 తులాలు ఇత్తడి. ఇది మందిరం పని కొరకు సమర్పణ చేయబడినటువంటి సొమ్ము అయి ఉంటూ ఉన్నది. ప్రస్తుత లెక్కలను బట్టి మనం చూసుకుంటే సుమారుగా ఒక 1000 కేజీలు, 1 టన్ను పైబడినటువంటి బంగారం, 4 టన్నుల విలువైనటువంటి వెండి, దరిదాపుగా ఒక 2.5-3 టన్నుల ఎత్తడి. ఇదంతా కూడా అంటే ఇప్పటి కాలపు లెక్కలను బట్టి చూస్తే కోట్ల రూపాయల విలువైనటువంటి వెండిని, బంగారమును, అలాగే ఇత్తడిని దేవుని పని కొరకు ఇశ్రాయేలీలందరూ ఇచ్చినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. చివరగా ఈ పాఠాన్ని నేను ముగిస్తూ 38వ అధ్యాయాన్ని ముగిస్తూ నేను చెప్పే మాట ఏమిటంటే, దేవుని ఎడల ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి సమర్పణ జీవితము ఈ అధ్యాయం మనకు సూచిస్తూ ఉంది. ఎంత సమర్పణ వారు కలిగిన వారై ఉన్నారు, ఎంతగా దేవుని కొరకు వారు మనసు పూర్వకముగా వారు దేవునికి అర్పణ చేశారు. వారి సమర్పణ జీవితము ఈ వాక్యం, ఈ అధ్యాయం మనకు బోధిస్తూ ఉంది. 2, ఈ ప్రజ్ఞా వివేకములు కలిగిన, ప్రావీణ్యత కలిగినటువంటి ఈ వ్యక్తులు తమ నేర్పరితనమంతటిని దేవుని మందిర నిర్మాణము కొరకు వినియోగించుచున్నారు. తమ నేర్పరితనము, తన విద్యను, తమ జ్ఞానమును, తమ వివేకమును కొండ మీద దేవుడు మోషేకు చూపించగా వీరు చూడలేదు, కానీ చూచిన మోషే చెప్పినట్లు గ్రహించి దాన్ని అర్థం చేసుకుని ఆ వివేకం కలిగిన వారై తమ వివేకమును దేవుని మందిర నిర్మాణము కొరకు వినియోగించుచున్నటువంటి ప్రజ్ఞావంతులను మనము చూస్తూ ఉన్నాం. చివరగా నేను ముగిస్తూ మీకు చెప్పే మాట, ఈ ఇశ్రాయేలీయులు ఏ విధంగా తమ నైపుణ్యమును దేవుని మహిమ కొరకు వాడారో, మనము కూడా మనకుండిన నైపుణ్యమును, మనకున్న వివేకమును, మనకున్న జ్ఞానమును, మనకున్న శక్తిని దేవుని మహిమ కొరకు వాడాలి. ఒక మాట,
రెండవ మాట, దేవుడు మనలను దీవించుచున్న కొలది, దేవుడు మనల్ని ఆశీర్వదించుచున్న కొలది, దేవుడు మనకు సహాయము చేయుచున్న కొలది, దేవుని మహిమ కొరకు మనము సమర్పణ జీవితములో అభివృద్ధి చెందాలి. దేవుడు మనకిస్తున్న దాన్ని బట్టి, దేవుడు మనకిస్తున్న దాన్ని బట్టి ఇంకా 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 దేవుని కొరకు ఇవ్వడానికి మనందరం కూడా అభివృద్ధి పొందాలి. ఇది 38వ అధ్యాయములో మనము నేర్చుకుంటున్నటువంటి విషయములు. అనేక మనుగుల బంగారం, అనేక మనుగుల వెండి, అనేక మనుగుల ఇత్తడి వారు ఏ విధంగా టన్నుల కొద్దీ సమర్పించి తమ సమర్పణను రుజువు చేసుకున్నారు. తమకున్న నైపుణ్యాన్ని బట్టి చూడముచ్చటైనటువంటి గుడారమును వారు నిర్మాణం చేసుకున్నారు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చుచున్న నైపుణ్యాన్ని, దేవుడు మనకిచ్చుచున్న సొమ్మును మనల్ని ఆశీర్వదించుచున్న కొలది దేవునికి ఇచ్చుటకు ప్రభువు మనందరినీ ప్రేరేపించి సిద్ధపాటు చేయనుగాక. ఆమెన్. తండ్రి, మీకు వందనములు. ఈ మాటల బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయి తండ్రి. ఆవరణములో ఉండినటువంటి బలిపీఠము, ఇత్తడి గంగాలమును గూర్చి ఈ 38వ అధ్యాయంలో వ్రాయించారు. దరిదాపుగా ఆ యొక్క మందిరం పని పూర్తి అవుతుంది కాబట్టి ఈ మందిరంలో ఎవరెవరు ప్రయాసపడ్డారు? మోషే గారు, అలాగే ఏతామారు, అలాగే బెసలేలు అహోలియాబు, అలాగే 20 సంవత్సరములు పైబడిన వారందరూ వారి వారి వంతుగా ఇచ్చినటువంటి కానుకలు, ఎవరి హృదయాలు రేకెత్తించాయో వారందరూ ఇచ్చినటువంటి కానుకలు, ఇవన్నీ మా ప్రభువా మీ పిల్లలు సమర్పణ చేసి తద్వారా ఓ ప్రత్యక్ష గుడారము నిర్మాణమొకటికు మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా మీ దయని బట్టి మేమందరం కూడా ఓ ప్రత్యక్ష గుడారముగా కట్టబడి, దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరనే వాక్యమును బట్టి మేమే ఒక ప్రత్యక్ష గుడారముగా కట్టబడి చూచుచున్న వారందరికీ మిమ్మును మేము ప్రత్యక్షం చేయగలిగిన ఓ గుడారంగా నన్నును ఒక్కొక్కరిని సిద్ధపాటు చేయండి ప్రభువా. మాలో మీరుండండి, మాతో మీరుండండి. మా ద్వారా లోకమునకు మిమ్మును మీరు ప్రత్యక్షపరచుకోండి. మీ ఆత్మతో, శక్తితో, వాక్కుతో, వరాలతో మమ్మల్ని అభిషేకించండి. మీరు మమ్మల్ని దీవించిన కొలది మీ కొరకు మేము వాడబడ్డానికి, మా నైపుణ్యాన్ని, మాకున్నటువంటి సొమ్మును మీ కొరకు వాడడానికి మమ్మల్ని సిద్ధపాటు చేయండి. ఘనత కీర్తి పొందండి. యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మానుదినారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించము. మామను శోధనను తీకుముకి నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశ రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశ రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెలరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.